మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్లిప్రియ. దేశ రాష్ట్ర అంతర్జాతీయ పరిణామాల నుంచి సాంకేతికత, విద్య, క్రీడల వరకు ఈ రోజు మన న్యూస్ లో ఉత్సాహం, ఆవిష్కరణ, అభివృద్ధి, బాధ, విజయం అన్ని కలిసిన వార్తల సమాహారం మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం ఈ రోజు ముఖ్య వార్తలతో. దివ్యాంగ విద్యార్థులకు కూటమి సాయం. కొండాపురం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బలమైన అండగా నిలుస్తోంది. గతంలో పేరుకుపోయిన బకాయిల నుంచి సిబ్బందిని నియమించింది. అవసరమైన వసతులు, ఉపకార వేతనాలు, సమగ్ర శిక్ష మరియు ఎన్ఎస్పి ద్వారా అందిస్తోంది. ఈ చర్యలు దివ్యాంగుల విద్యా భవిష్యత్తుకు కొత్త వెలుగు నింపుతున్నాయి. జిఎస్టి సంస్కరణల విజయోత్సవం కర్నూలులో సందడి. కర్నూలు జిఎస్టి సంస్కరణల విజయోత్సవ సభ కర్నూలులో ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరై సభను ఉత్సవంగా మార్చారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించడంలో ఇది ఒక యజ్ఞంలా మారిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. విజయోత్సవ వేదికపై అభివృద్ధి ఉత్సాహం జోష్గా కనిపించింది. రహేజా భారీ పెట్టుబడులు, విశాఖలో ఐటీ హబ్ బలోపేతం. అమరావతి కె రహేజా కార్పొరేషన్ విశాఖలో 2172 కోట్లతో ఐటీ ప్రాజెక్టుకు ఏర్పాటు చేస్తోంది. 27 ఎకరాల విస్తీర్ణంలో 2 దశల్లో నిర్మాణం జరగనుంది. 9600 మందికి పైగా ఉపాధి కల్పించనున్న ఈ ప్రాజెక్టు మధురవాడలో నిలవనుంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుతో కలిసి విశాఖ ఐటీ రంగం మరింత పుంజుకోనుంది. బీసీల రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు. ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల దిశను నిర్ణయించనుంది. బెంగళూరులో ఆహార వృధాపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన. బెంగళూరు ఏటా 360 కోట్ల విలువైన ఆహారం వృధా అవుతోందని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. అన్నభాగ్య పథకం పేదల ఆకలిని తీరుస్తుందని గుర్తు చేశారు. ఆహార ధాన్యాలను బహిరంగ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అన్న సువిధ పథకాన్ని ప్రారంభిస్తూ పేదల పట్ల కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సెల్ఫీ మృత్యు ప్రమాదం, కర్నూలు విద్యార్థుల విషాదం. గోనెగండ్ల జలాశయంలో సెల్ఫీ తీసుకుంటూ 2 ఇంజనీరింగ్ విద్యార్థులు నీటిలో పడ్డారు. ఒకరు మృతి చెందగా మరొకరి గాలింపు కొనసాగుతోంది. స్నేహితుల కేకలతో మత్స్యకారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్ఫీ ప్రాణాంతకం అనే మరో ఉదంతం జిల్లాల్లో విషాదాన్ని మిగిల్చింది. జనగణన 2027కు సిద్ధత ప్రారంభం. ఢిల్లీ 2027 జనగణన ముందస్తు దశ నవంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ కార్యక్రమాలు జరగనున్నాయి. హోంశాఖ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది భారత జనగణనకు ముందస్తు కసరత్తుగా భావిస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ సందర్శించిన నిర్మలా సీతారామన్. సిరుగుప్ప గ్రంథాలయాలు, జ్ఞాన భాండాగారాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆధునిక సౌకర్యాలతో డిజిటల్ లైబ్రరీని సందర్శించారు. పుస్తకాల పట్ల విద్యార్థుల ఆసక్తి చూసి మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. గ్రంథాలయ నిర్వాహకులను ప్రశంసిస్తూ యువతకు పిలుపునిచ్చారు. భారత్ రష్యా చమురు వివాదం, ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిస్పందన. వాషింగ్టన్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపుతామని మోదీ హామీ ఇచ్చారంటూ ట్రంప్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. భారత్ రష్యా అధికారికంగా ఈ వ్యాఖ్యలను ఖండించాయి. మోదీ ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారత చమురు విధానం స్వతంత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. భారత ఔషధాలపై అమెరికా ఆరోపణలు. భారత్ చైనా నుంచి దిగుమతి అవుతున్న మందులు నాసిరకమని అమెరికా సెనేటర్ జిమ్ బ్యాంక్స్ ఆరోపించారు. ఎఫ్డిఏ తనిఖీలను వేగవంతం చేయాలని కోరారు. భారత ఔషధ తయారీదారులు 13% ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని నివేదిక అయితే తెలిపింది. అయితే భారత ఔషధ నాణ్యతపై దేశీయ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. విప్రో త్రైమాసిక లాభాలు స్వల్ప వృద్ధి. ఢిల్లీ విప్రో త్రైమాసిక లాభం 3246 కోట్లుగా నమోదైంది. బిఎఫ్ఎస్ఐ విభాగం ఆదాయంలో 34% వాటా సాధించింది. ఒక ఖాతాదారు దివాలా కారణంగా 1165 కోట్ల నష్టం కేటాయించింది. బుకింగ్స్ 30% వృద్ధితో $4.7 బిలియన్ చేరాయి. డెన్మార్క్ ఓపెన్ లో సాత్విక్ చిరాగ్ దూసుకెళ్లారు. ఒదెన్స్ భారత్ స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ చిరాగ్ డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ కు చేరారు. చైనీస్ తైపీ జంటను 21-19, 21-17 తేడాతో ఓడించారు. సింగిల్స్ లో లక్ష్య సేన్ ప్రపంచ నెంబర్ 1 2ని చిత్తు చేశాడు.
భారత బ్యాడ్మింటన్ లో ఉత్సాహం మరోసారి పుంజుకుంది. ఇదే ఈ రోజు రన్ టీవీ తెలుగు న్యూస్. దేశం, రాష్ట్రం, ప్రపంచం ఎలా మారుతోందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి వార్తలు మనకు ఆశను ఇస్తాయి, ప్రమాదాలు జాగ్రత్తను నేర్పిస్తాయి. మళ్ళీ రేపు మరిన్ని విశ్లేషణాత్మక కథనాలతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే రన్ టీవీ తెలుగు ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.